గత కొద్ది వారాలుగా మనం సంఘ క్షేమాభివృద్ధి కొరకే కొన్ని సంగతులు ఆలోచన చేస్తున్నాము. ఆ క్రమంలోనే సంఘమును నడిపించడానికి దేవుడు ఏర్పరచుకున్నటువంటి పనివారిలో ఒకరు సువార్థికుడై ఉన్నాడు. సువార్థికుడు సువార్థికుని పని చేయాలి. తీతుకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయము 5వ వచనంలో ఈ సంగతులు రాయబడి ఉన్నాయి. తీతుకు పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనంలో, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నువ్వు లోపముగా ఉన్న వాటిని దిద్ది. కాబట్టి సంఘములో ఏ ఏ విషయాలైతే లోపిస్తుంటాయో వాటిని దిద్దవలసినటువంటి పని, బాధ్యత సువార్థికునిదై ఉంటుంది. వారిని నడిపించాలంట సువార్థికుడు. యెషయా గ్రంథము 11వ అధ్యాయంలో ఈ బాధ్యత దేవుడు అనుగ్రహించాడు. సువార్థికుని మీద ఒక బాధ్యత ఉంది. యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో 6వ వచనం చదివితే ఎలాగని రాయబడి ఉంటుంది. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 6వ వచనంలో, తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసం చేయును, చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును, దూడయు కొదమ సింహమును పెంచబడిన కోడెయు కూడుకొనగా తోడేలు గొర్రెపిల్ల. రెండవది చిరుతపులి మేకపిల్ల. మూడవది పోల్చబడినటువంటి సంగతులు, దూడయు కొదమ సింహము. లోకానికి సంబంధించినటువంటి జంతువులను పోల్చి మాట్లాడుతున్నాడు. రెండు విరుద్ధమైనటువంటి స్వభావాలు ఉంటాయి. రెండిటికి విరుద్ధమైనటువంటి జీవన శైలి ఉంటుంది. ఒకటేమో సాధు జంతువుగాను, మరొకటేమో మృగంగాను ఉంటుంది. కాబట్టి అరణ్యంలో ఎలాగైతే ఇవన్నీ కలిసి ఒకే స్థలంలో ఉంటాయో, ప్రభు యొక్క సంఘములో చేర్చబడుతున్నటువంటి మనుషుల యొక్క స్వభావాలు కొన్ని మార్లు తోడేళ్ళలాగా ఉండొచ్చు, కొన్ని మార్లు గొర్రెపిల్లలాగా ఉండొచ్చు, కొన్ని మార్లు చిరుతపులిలాగాను, కొన్ని మార్లు మేకపిల్లలాగాను, కొన్ని మార్లు సాధువైనటువంటి దూడ వల్లే, కొన్ని మార్లు కొదమ సింహం లాంటి మృగం వల్లే, పశుప్రాయుల వల్లే హృదయం పనిచేస్తుంటుంది. హృదయం పనిచేసే స్థితిని గురించి మాట్లాడుతున్నాడు. జంతువుల గురించి మాట్లాడలేదు, హృదయం పనిచేసేటువంటి స్థితిని గురించి మాట్లాడుతున్నాడు. కీర్తనల గ్రంథంలో మనుషులు పశుప్రాయులుగా మారే అవకాశం ఉంటుంది. డెబ్బై 73వ అధ్యాయంలో 73వ అధ్యాయము 21వ వచనం నుంచి చదివితే, మానవ మాత్రులు పశుప్రాయులుగా అంటే పశువులంటి, మృగములంటి స్వభావము కొన్ని సందర్భాలలో ప్రవర్తించే తీరుని బట్టి ఉంటుంది. కీర్తనల గ్రంథము 73వ అధ్యాయము 21వ వచనంలో లాగా రాయబడి ఉంది, నా హృదయము మత్సరపడెను, నా అంతరంద్రియముల్లో నేను వ్యాకుల పడి తిని, నేను తెలివిలేని పశుప్రాయుడినైతిని, నీ సన్నిధిని మృగము వంటి వాడినైతిని. కాబట్టి పశుప్రాయులుగా అంటే పశువుతో సమానమైనటువంటి మనుషుల వల్లే ఉంటారు.
వారిని ఏమన్నాడంటే మృగములు అని కూడా మాట్లాడినటువంటి సంగతులు గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో మనుషుని యొక్క జీవితం దేవుడు కోరిన దానికి వ్యతిరేకంగా పనిచేసేటప్పుడు ఇలాంటి పోలికలు పోల్చబడినటువంటి సంగతులు ఉన్నాయి. మన హృదయం పనిచేసే స్థితిని బట్టి పిలువబడుతుంది అది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 32వ వచనం నుంచి రాయబడినటువంటి సంగతులు ఇవి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 32వ వచనంలో ఎలాగ రాయబడి ఉంది, చదువుదాం. 32 మనుష్యరీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి? ఎఫెసులో ఉన్నటువంటి మనుషుల యొక్క స్వభావం అది మృగ స్వభావం. ఈ మృగ స్వభావాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. కాబట్టి మనుషులే పశుప్రాయుల్లాగా ఉండే పరిస్థితి, మృగాలలాగా పనిచేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రభు సంఘంలో చేర్చబడినటువంటి వ్యక్తుల యొక్క హృదయాలు కొన్ని మార్లు తోడేలు వలె వేటాడేటువంటి పరిస్థితి ఉన్న, గొర్రెపిల్ల వంటి సాధు కలిగినటువంటి పరిస్థితి ఉన్న, ఇలాగున ఏ పరిస్థితి ఉన్నటువంటి మనుషులైనా సరే వీరిని నడిపించడం కోసం నియమించబడేవాడు ఒకడు ఉంటాడు. అతని గురించి గ్రంథం ఏమందంటే బాలుడు. యెషయా గ్రంథం 11వ అధ్యాయం. యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో అన్నిటినీ సమకూర్చి అన్నిటికీ సఖ్యత కలిగించి వేటాడే తోడేలను సాధువైనటువంటి గొర్రె పిల్లలను రెండిటిని ఒకే స్థలములో కూర్చోబెట్టగలిగినటువంటి పని ఈ బాలుడు చేస్తుంటాడు. యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో ఈ సంగతులు రాయబడి ఉన్నాయి. యెషయా 11వ అధ్యాయము 6వ వచనంలో మరోసారి ఇప్పుడు చదవబోతాం. 11:6 తోడేలు గొర్రెపిల్ల వద్ద వాసం చేయను, చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకోను. వాస్తవంగా ఇవి జరుగుతుందా? తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసం చేస్తుందా? ఈ రెండిటికి వ్యత్యాసం ఉంటుంది. స్వభావంలో వ్యత్యాసం ఉంటుంది, జీవనంలో వ్యత్యాసం ఉంటుంది, తినే ఆహారంలో వ్యత్యాసం ఉంటుంది. ఇది మాంసాన్ని తింటుంది, వేటాడుతుంది. ఇదేమో ఆకులు తింటుంది. ఆకులు చెట్లను తినేటువంటి స్వభావం దీనిదైతే మాంసాన్ని తినేటువంటి స్వభావం దీనిదై ఉంటుంది. కాబట్టి ఇది దీనికి వ్యత్యాసం. దీనికి రెండిటికి సెట్ అవునటువంటి పరిస్థితులు ఉంటాయి లోకంలో. కానీ ప్రభు సంఘంలో ఎలాగుంటాయో చెప్తున్నాడు అనమాట. చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును, దూడయు కొదమసింహమును పెంచబడిన కోడయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. బాలుడు తోలుతాడు, కలిపి నడిపిస్తుంటుంటాడు. వాటిని ఏకం చేసి నడిపిస్తూ ఉంటుంటాడు. కాబట్టి ఇవి రెండు ఏకం అవ్వాలంటే, ఈ రెండు యొక్క స్వభావాలు కలపబడాలంటే తోడేలు ఖచ్చితంగా గొర్రెపిల్ల వంటిదై ఉండాలి, చిరుతపులి మేకపిల్ల వంటిదై ఉండాలి, కొదమసింహము దూడ వంటిదై ఉండాలి. అప్పుడే వాటి మధ్యలో హాని కలగకోకుండా నడుస్తాయి. 9వ వచనంలాగానుంది, నా పరిశుద్ధ పర్వతం అందంతటను, అనగా క్రీస్తు ప్రభు యొక్క సంఘమును ఉద్దేశించి మాట్లాడిన మాట. నా పరిశుద్ధ పర్వతం అందంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. హాని చేసేది, నాశనము చేసేది గొర్రెపిల్ల వంటి స్వభావంగా మార్చబడుతుంది. సాధువైనటువంటి దూడ వలె మార్చబడుతుంది. అలా చేయటం అనేటువంటి పని ఈ బాలుడు చేస్తుంటాడు అనమాట. సువార్థికుడు బాధ్యత ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి లోపాన్ని దిద్దుతాడు, ఈ స్వభావం వచ్చేలాగా చేస్తాడు. ఇక్కడ ఉన్నటువంటి మృగంలాగా పనిచేసేటువంటి పశుప్రాయులుగా ఉండేటువంటి హృదయాన్ని దిద్దుతాడు, ఈ స్వభావం వచ్చేలాగా పనిచేస్తుంటాడు బాలుడు. ఆ పని కలిగి ఉంటుంటాడు సువార్థికుడు. కాబట్టి ఇలాంటి ఎన్నో బాధ్యతాయుతమైనటువంటి పని చేస్తూ
లోపాన్ని దిద్దటం కోసం దేవుడు నియమించుకున్నటువంటి పనివాడు సువార్థికుడు. ఆ సువార్థికుడు ఏం చేస్తుంటాడని మనం ఆలోచన చేస్తున్నామంటే లోపముగా ఉన్న వాటిని దిద్దుతాడు. తీతు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో మనం సంగతులు ఆలోచన చేస్తూ వస్తున్నాం. లోపములను దిద్దేటువంటి బాధ్యత సువార్థికుడిది. లోపాలు ఉంటే ప్రభు సంఘాల్లో లోపమును దిద్దుకుంటూ ముందుకు సాగవలసిన వారమై ఉంటాం. ఆ లోపములో ఒకటైనటువంటి సంగతి ఉపవాసము అనే దాని గురించి మనం ఆలోచన చేస్తున్నాము. ఉపవాసము ప్రభు సంఘాల్లో ఉన్నటువంటి వారు పెద్దగా గుర్తించరు, విలువైనదిగా చూడరు. పాటించటానికి, ఆచరించటానికి అంత సముఖత కనపరిచేటువంటి వ్యక్తులుగా ప్రభు సంఘాల్లో ఉన్నటువంటి వారు ఉండరు. కారణం ఏమంటే ఆ ఉపవాసము భక్తి జీవితంలో ఏ పాత్రను పోషించగలుగుతుందో ఎరగకపోవటం. ఉపవాసం యొక్క పాత్ర తెలియాలా? ఉపవాసమును బట్టి మనం పొందేటువంటి మేలేంటో అది తెలిసినప్పుడు భక్తి జీవితంలో ఇదొక పాత్రగా ఉంటుంది. ఒకటి, ఉపవాసము దేవుణ్ణి బ్రతిమలాడుకొనుటకు చేసే గొప్ప ప్రయత్నం. దేవుని బ్రతిమలాడుకునేటువంటి అవకాశం అది. బ్రతిమలాడటం, దేనికైనా బ్రతిమలాడవచ్చు. గోజాటం అన్నమాట ఉపవాసం అంటే. ప్రభువైన యేసు మనకు అర్థమయ్యేటువంటి ఒక సంగతిని గురించి మాట్లాడాడు. ఎంత కఠినస్తుడైనా సరే వారి హృదయాన్ని మార్చగలుగుతుంటుంది బ్రతిమలాడితే. లోకస్వార్త 18వ అధ్యాయంలో బ్రతిమలాడటం, విసగక బ్రతిమలాడటము. కాబట్టి మాటి మాటికి అయ్యా అని దేవుని వైపు చూసి దేవుని యొక్క హృదయాన్ని మార్చేలాగా, ఆయన ఆలోచన మార్చేలాగా బ్రతిమాలుకోవటానికి ఒక సాధనం ఉపవాసం. బ్రతిమలాడితే ఏం జరుగుతుందంటే హృదయం ఎంత కఠినంగా అయినా ఉండని, వారు బ్రతిమలాడినప్పుడు ఎదుటివారి యొక్క మనసు కరిగిపోతుంది. కొన్ని మార్లు పసిపిల్లలు ఏదైనా ఒక విషయానికి బ్రతిమలాడితే పెద్దవారి యొక్క హృదయం వెంటనే కరిగిపోతూ ఉంటుంటుంది. వారు పడే ఆ తపన, వారు వ్యక్తపరిచేటువంటి ఆ భావము పెద్దవారు ఎంతగా అది గట్టిగా పట్టుకున్నా సరే అది వదిలేయాలనిపించేంత రీతి కనబడుతూ ఉంటుంది బ్రతిమలాడుతుంటే. లోకస్వార్త 18వ అధ్యాయంలో ఈ సంగతులు మనకు కనబడుతూ ఉన్నాయి. 2వ వచనం నుంచి చదువుతాం. లోకస్వార్త 18వ అధ్యాయము 2వ వచనంలో హృదయాన్ని కఠినపరుచుకున్నటువంటి ఒక మనుషుడు ఉంటాడు. విధవరాలైనటువంటి ఒక స్త్రీ ఉంటుంది. ఆమె ఏదో న్యాయం కోసం ఆలోచన చేసి న్యాయం నాకు చెయ్యమని ఆయన దగ్గరికి వచ్చి మాటి మాటికి బ్రతిమలాడుతుంటుందంట. వచ్చినప్పుడల్లా సమయం లేదని పంపించేవాడు. తన దగ్గరికి వచ్చి ఏదో చెప్పబోతుంటే ఆమె మాటకు విలువిచ్చేటువంటి వాడిగా ఆమెను స్వీకరించేవాడు కాదన్నమాట, త్రోసేసేసేవాడు అనమాట. కాబట్టి ఒకరోజు వస్తుంది, బ్రతిమాలుకుంటుంది, తిరస్కరిస్తాడు, వెళ్ళిపోతుంది. మరోసారి వస్తుంది, మరలా బ్రతిమలాడుతుంది, వెళ్ళిపోతుంటుంది. మాటి మాటికి వస్తుంటుందంట. ఆ సంగతిని గురించి మాట్లాడుతున్నాడు 18వ అధ్యాయం 2వ వచనంలో. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉన్నాడు. ప్రభువైన యేసు చెప్తున్నటువంటి ఉపమానం. దేవుడంటే భయం లేదు, మనుషులంటే లెక్కలేదు. అసలు మనుషులే లెక్కలేదు, దేవుడే లెక్కలేదు. దేవుడు లెక్కలేనటువంటి మనుషుడు మనుషుల్లో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి వారిని లెక్క చేయడు.
దేవుని లెక్క చేసేవాడు మనుషులను లక్ష్య పెడతాడు. దేవుడు అంటేనే లెక్క లేకపోతే మనుషులను లక్ష్య పెట్టరు మనుషులు. కాబట్టి దేవుడు అంటే భయం లేనటువంటి మనుషుడు దేనికి భయపడతాడు? ఒకవేళ అన్యాయం చేస్తే దేవుడు దీన్ని దృష్టిస్తాడేమో, ఆ భయం లేదు. న్యాయంగా ప్రవర్తించకపోతే దేవుడు దీనిని అన్యాయంగా చూసి శిక్షిస్తాడేమో, ఆ భయం లేనప్పుడు మనుషులు లక్ష్య పెట్టరు. మనుషులనే లక్ష్య పెట్టకపోతే విధవరాలను ఎలాగ లక్ష్య పెడతాడు? కింద భాగంలో ఆ సంగతులు కనబడతా ఉంటాయి. 3వ వచనంలో, ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. కాబట్టి దేవుడంటే లక్ష్యం లేనటువంటి మనుషుడు. ఒకటి, దేవుడంటే లక్ష్యం లేదు, అంటే భయం లేదు. దేవుడికి భయపడ్డు, మనుషుల్ని లక్ష్య పెట్టడు. మరి విశేషంగా విధవరాలంటే ఆమె సమాజంలో తృణీకరించబడతా ఉంటుంటారు. విధవరాలు పెద్దగా విలువ ఇవ్వరావాలి మాటకి. విలువ ఇవ్వకోకుండా త్రోసేస్తూ ఉంటుంటారు. దేవుడు వారి విషయంలో చాలా జాగ్రత్త అని చెప్పాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనంలో, సమాజంలో తృణీకరించబడి వారి మాటకు వారి ఆలోచనకు విలువ ఇవ్వకోకుండా మనుషులు ప్రవర్తించేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇది లోకానికి సంబంధించి. కానీ తన ప్రజల మధ్య ఎవరైతే తన సర్వస్వమైనటువంటి భర్తను పోగొట్టుకుంటుందో ఆ స్త్రీ విషయంలో, ఆ విధవరాలు యొక్క విషయంలో బహు జాగ్రత్తగా వ్యవహరించాలని కోరుకుంటున్నాడు దేవుడు. తృణీకరించకూడదు, విలువ లేనట్టుగా చూడకూడదు, నిర్లక్ష్య పెట్టకూడదు. వారు ఏదైనా కోరినప్పుడు ఆ విషయంలో నిర్లక్ష్యంగా ప్రవర్తించడం అనేది దేవుడు కోరట్ల. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలో రాయబడి ఉంటుంది. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 17వ వచనంలో, కీడు చేయటం మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసింపబడు వానిని విడిపించుడి, తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించండి. అది జరగట్లా ఒక రోజున. విధవరాలను నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితుల్లో యోధా జనాంగము మసులుకుంటుంటే దేవుడు ఏం చేశాడంటే, నీకు మాకు మధ్య వ్యాజ్యం ఉంది అని అన్నాడు. ఏంటా వ్యాజ్యం అంటే, విధవరాలు వాదించినప్పుడు వారి పక్షంగా న్యాయం లేకోకుండా చేస్తున్నారు అని అన్నాడు. కాబట్టి ఆ వివాదం తీర్చుకోవటానికి దగ్గరికి రండి అన్నాడు. 18వ వచనం చదివితే ఎలాగ రాయబడి ఉంటుంది. యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు, రండి మన వివాదం తీర్చుకుందాం. సమస్య అది. యోధా జనాంగానికి దేవునికి మధ్య ఉన్నటువంటి సమస్య ఏంటంటే, తండ్రి లేని వారిని పట్టించుకోవట్లా, విధవరాండ్లకి న్యాయం తీర్చట్లా. కాబట్టి మన మధ్యలో వ్యాజ్యం ఉంది, వివాదం తీర్చుకుందాం రండి అని పలికాడు. అందువలన దేవుడు తన దృష్టిని విధవరాండ్ల వైపు, దిక్కులేనటువంటి వారి వైపు మలిచాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో మనందరికీ తెలిసినట్టుగా ఈ సంగతులు రాయబడి ఉన్నాయి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో, దిక్కులేని పిల్లలను విధవరాండ్రులను వారి ఇబ్బందుల్లో పరామర్శించటము తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కలంకమైన యథార్థమైనటువంటి భక్తి అయి ఉంటుంది. కాబట్టి వారిని పట్టించుకోకుండా భక్తి, విశ్వాసము, నీతి ఇవన్నీ అనవసరమైనటువంటి మాటలు. విధవరాలకు దేవుడు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించాడు. తన దృష్టిలో వారికి ఒక విలువ ఇచ్చాడు. సమాజంలో తృణీకరించబడతారు, నిర్లక్ష్యం చేయబడుతుంటారు, వారి మాటకి విలువ లేకోకుండా ఉంటుంటుంది. కాబట్టి దేవుడు ఏమన్నాడంటే, వారిని పట్టించుకోవాలా, వారి విషయంలో న్యాయంగా ప్రవర్తించాలా, వారు ఏదన్నా కోరుకున్నప్పుడు వారి విషయంలో అది జరిగించాలని చెప్పేశాడు దేవుడు. అందువలన ఇశ్రాయేలు జనాంగము ఆ విషయంలో నిర్లక్ష్యం చేసి ఉన్న దానిని బట్టి దేవుడు వారిని పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్తున్నాడు అనమాట. లోకసువార్త 18వ అధ్యాయంలో దేవుడంటే లెక్కలేనటువంటి వాడంట ఎలాగుండి ఉంటాడో. నిజంగా దేవుడంటే భయం లేదు, దైవ భీతి లేదు, పాపం చేస్తే దేవుడు దృష్టిస్తాడనేటువంటి భయం లేదు. కాబట్టి దేవుడికి భయపడ్డు, మనుషుల్ని లక్ష్య పెట్టాడు. ఇంకా విధవరాలు వచ్చి అడిగితే ఏం చేస్తాడు? కాబట్టి చదువుతాం గ్రంథంలో 3వ వచనం, లోకసువార్త 18వ అధ్యాయం 3వ వచనంలో,
ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె ఆయన యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చమని అడుగుతూ వస్తుంటుందంట. న్యాయం తీర్చమని అడుగుతుందంట. ఏం వ్యాజ్యం అసలు అది? ఆ విచారణ చేయటానికి సైతం సమయం ఇవ్వట్లా. న్యాయాధిపతిగా ఉన్నవాడి దగ్గరికి న్యాయం కోసం వస్తుంటే విషయం ఏమిటనేది అడగటానికి సైతం సమయం కల్పించుకోకుండా వచ్చినప్పుడల్లా పో అమ్మా, పో, తర్వాత రా అమ్మా, చాలా పని మీద ఉన్నామమ్మా అని చెప్పేసి తృణీకరించుకుంటూ పోతూ ఉంటే ఏమేమో రేపు రమ్మంటే మరలా రేపు రావటం, కొన్ని రోజులు ఆగి రమ్మంటే మరలా కొన్ని రోజులు ఆగి రావటం, ఇలాగను చేస్తుంటే వస్తున్నటువంటి ఆమెను చూసి హృదయంలో ఒక ఆలోచన పుట్టిందంట. నేను తృణీకరించే కొద్దీ మాటికి వస్తుంది, మాటికి బ్రతిమలాడుకుంటుంది, మరలా వస్తుంది. అసలు ఏదో విచారణ చేస్తే మరలా రాదు కదా అనుకునేటువంటి పరిస్థితి వచ్చేసిందంట. 5వ వచనంలో చదివితే, ఈ విధవరాళ్ళు నన్ను తొందర పెట్టుచున్నది గనక ఆమె మాటికి వచ్చి గోజాడుకుంటున్నట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకొనెను. హృదయం మార్చబడింది. కఠినస్తుడైనటువంటి యొక్క హృదయం మార్చబడింది. కఠినస్తుని యొక్క హృదయమే బ్రతిమలాడుకుంటుంటూ గోజాడుకుంటుంటే మార్చబడుతుంటే, మహోన్నతుడైనటువంటి దేవుడు తనను సమీపించి బ్రతిమలాడితే కాదంటాడా? యోవేలు గ్రంథంలో ఈ సంగతులు రాయబడి ఉన్నాయి. యోవేలు గ్రంథము 1వ అధ్యాయం నుంచి మనం సంగతులు ఆలోచించేబోతాం. ఉపవాసము ఏం చేయగలదు అంటే దేవునిని బ్రతిమాలుకొని మన పరిస్థితిని మార్చుకునే అవకాశాన్ని కల్పించగలదు ఉపవాసం. బ్రతిమలాడుకునే అవకాశం అది. మాటికి బ్రతిమలాడుకున్నటువంటి విధవరాలు ఎలాగైతే ఆ న్యాయాధిపతి యొక్క హృదయాన్ని మార్చేసిందో, ఉపవాసం చేసేటువంటి మనుషుడు దేవుని మాటికి బ్రతిమలాడుకుంటే, నువ్వు బ్రతిమలాటను బట్టి దేవుడు తన హృదయాన్ని మార్చేసుకుంటాడు. యోవేలు గ్రంథం 1వ అధ్యాయంలో ప్రజలు నీతి తప్పి బ్రతుకుతుంటే, ధర్మశాస్త్రాన్ని విసర్జించి తమ జీవితాన్ని గడుపుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే వారి మీదకి శిక్షను పంపేస్తున్నాడు అన్నమాట. 1వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుతాం. యోవేలు గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనం నుంచి చదివితే, గొంగలి పురుగులు విడిచిన దాన్ని మిడతలు తినేసేలాగా పంటేశారంట. పంట చేతికి వస్తున్నటువంటి సమయంలో తమ అవసరాలు ఆకలి తీర్చుకోగలమనేటువంటి అభిప్రాయం కలిగినప్పుడు దేవుడు ఏం చేశాడంటే పంట మీదకి గొంగలి పురుగులు పంపుతున్నాడు. గొంగలి పురుగులు నాశనం చేయగలిగినంత నాశనం చేసిన తర్వాత దీని మీదకి మిడతలు పంపుతున్నాడు. దండొచ్చినట్టుగా పడుతున్నాయి. తాము వేసినటువంటి పంట మీదకి దండొచ్చినట్టుగా వచ్చి మీద పడి ఆ పంట మొత్తం నాశనం చేసేస్తున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి. మిడతల తర్వాత పసర పురుగులు తిన్నదాన్ని చీడ పురుగులు. పంట మీద ఒకదాని తర్వాత ఒక పంపేస్తున్నాడు. ఇశ్రాయేలు వేసుకున్నటువంటి పంటను నాశనం చేయటానికి గొంగలి పురుగులను, మిడతలను, పసర పురుగులను, చీడ పురుగులను పంపించి వారి ధాన్యాన్ని అంతటినీ ఖాళీ చేస్తున్నాడు. పసిబిడ్డల దగ్గర వరకు ఈ తీవ్రత ఏంటి అనేటువంటి ఆలోచన పుట్టేస్తున్నాడు దేవుడు. 3వ వచనంలాగా రాయబడి ఉంటుంది, ఈ సంగతి మీ బిడ్డలకు తెలియచేయడి, వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబో తరము వారికి తెలియచేయాలి. తరతరాలు చెప్పుకునేటువంటి ఒక గొప్ప విపత్తు, కీడు ఆ దేశం మీదకి, ఆ ప్రజల మీదకి దేవుడు పంపిస్తున్నాడు. దీనికి గల కారణం ఏమిటనేటువంటి విచారణ వారు చేసినప్పుడు వారికి అనిపించింది ఏంటంటే తమ బ్రతుకులు బాగలా. దేవుడు శిక్షిస్తున్నాడు తమని. దేవుడు శిక్షించడానికి ఉపయోగించేటువంటి ఒక విధానములు ఆ రోజున ఏంటంటే తమకు ఆధారమైనటువంటి ఆహారాన్ని కొట్టేస్తాడు దేవుడు. ఆ తీర్పుని మేదుందని స్థాపించడం కోసం చేసేటువంటి కార్యం అది.
కాబట్టి అలాంటి దుర్గతి అనుభవిస్తున్నటువంటి యోధా జనాంగం మీదకి ఆ పరిస్థితుల్లో వారు నష్టపోయి కీడు అనుభవిస్తున్నటువంటి వారికి దేవుడు ఒక సందేశాన్ని వినిపించాడు, బ్రతిములాడుకోండి అని అన్నాడు. 14 వచనంలాగా రాయబడి ఉంటుంది. 13 నుంచి మనం చదువుతాం. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం నుంచి మనం చదివితే, యాజకులారా గోనెపట్ట కట్టుకొని అంగలార్చుడి. గోనెపట్ట కట్టుకోవటం అనేది ఒక రిలీజియస్ అంటే మత సంబంధమైనటువంటి ఒక ప్రతీక అయి ఉంటుంది. దాని తర్వాత ఆలోచించబోతాం. బలిపీఠం వద్ద పరిచర్యము చేయవారులారా రాధన చేయుడి. నా దేవుని పరిచారకులారా గోనెపట్ట వేసుకుని రాత్రి అంతయు గడుపుడి. నైవేద్యమును పానార్పణమును మీ దేవుని మందిరమునకు రాకోకుండా నిలిచిపోయాను. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినమును ఏర్పరచుడి, యెహోవాను బ్రతిమలాడుకొనుటకై. ఇది కదా చేసేది. దేనికోసం ఉపవాసం? దేనికోసం ప్రతిష్ఠించాలి ఒక ప్రత్యేకమైన దినమని? దేనికోసం ప్రకటన చేయాలంటే యెహోవాను బ్రతిమలాడుకోవటం కోసం. కాబట్టి దేవుడు అనుగ్రహించినటువంటి ఒక అవకాశం, ప్రజలకు అనుగ్రహించేటువంటి అవకాశం. ఎంత దుర్గతిలో ఉన్నా సరే తమ జీవనాధారం పోగొట్టుకుంటూ కనీసము తినటానికి కానీ దేవుని మందిరానికి పానార్పణములు తీసుకురావటానికి కానీ ఏ విధముగా కూడా వారు సౌఖ్యంగా లేనటువంటి పరిస్థితుల్లో దేవుడు మరొక అవకాశాన్ని కల్పిస్తున్నాడు. ప్రవక్తను పంపించి బ్రతిమలాడుకోండి. బ్రతిమలాడుకుంటే మార్చేస్తాడా? మారుతుందా? పరిస్థితి మారుతుందా? దేవుని బ్రతిమలాడుకోవటానికి ఒక రోజును నియమించుకోండి, ప్రతిష్ఠించండి, అది ప్రకటన చేయండి, ఉపవాసం చేయటానికి సిద్ధపడండి. ఏమి సజెషన్ చెప్తున్నాడు పరమ తండ్రి. దేవుడే ఆలోచన చెప్తున్నాడు మనుషులకి. తమ మీదకి వచ్చినటువంటి కీడును తప్పించుకోవటానికి ఒక మార్గం చూపిస్తున్నాడు దేవుడు. రెండవ అధ్యాయము 12వ వచనంలాగా రాయబడి ఉన్నది. తమ మీదకు వచ్చినటువంటి కీడును తప్పించుకోవటానికి మార్గం చూపిస్తున్నాడు దేవుడు. అది నేడున్నటువంటి మనకు కూడా వర్తిస్తుంది. ఉపవాసము దేవుని బ్రతిమలాడుకోవటం కోసం. కీడు ఏదైనా తలపెట్టినప్పుడు దేవుడు, అనగా ప్రతికూలమైనటువంటి పరిస్థితులు సంభవించినప్పుడు, మనకి దేవుడు కీడు చేసేవాడు కాదు. ప్రతికూలమైనటువంటి పరిస్థితులు మన జీవితంలో సంభవించినప్పుడు దేవుని బ్రతిమలాడుకోవటానికి ఏర్పరచుకున్నటువంటి ఒక మార్గం ఉపవాసం. 2వ అధ్యాయం 12వ వచనంలాగా రాయబడి ఉంది. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి, ఇప్పుడైనను అంటే ఎంత నష్టం జరగాలో అంత నష్టం జరిగిపోయిన తర్వాత కూడా ఆప్షన్. ఆర్థికంగా క్షీణించిపోయినటువంటి దేశము, ఆహారం లేకోకుండా పసిబిడ్డల దగ్గర నుంచి వృద్ధుల వరకు అలమటిస్తున్నటువంటి పరిస్థితులు మార్చబట్టం కోసం దేవుడు అనుగ్రహించేటువంటి అవకాశం. ఇప్పుడైనా అనే మాట మాట్లాడుతున్నాడు. ఇప్పుడైనా మీరు ఉపవాసం అండి, కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఆయన పిలిపిస్తున్నాడు అన్నమాట. కన్నీళ్ళు విడిచి నా దగ్గరకు రా, బ్రతిమలాడుకుంటూ నా దగ్గరకు రా, నీ దుఃఖాన్ని కనపరుస్తూ మనపూర్వకంగా నా దగ్గరకు రా. నేను ఎలాంటి వాడినో తెలుసా అని మాట్లాడుతూ 13వ వచనంలో, ఇదే యెహోవా వాక్కు, మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు గల వాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునయ్యుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక. ఉపవాసం ఏం చేస్తుంటుందంటే, నువ్వు కనపరిచినటువంటి భక్తిని బట్టి, నువ్వు కనపరిచినటువంటి విధేయతను బట్టి మనుషులు తన్ను తాను అణుచుకొని విరిగి నలిగినటువంటి మనసుతో దేవుని సమీపించగలిగేటువంటి వారి విషయంలో దేవుడు చేయవలసినటువంటి కీడును మాని దాన్ని తప్పిస్తాడు. అయితే ఒక సంగతి అన్నమాట, వేషధారి చేసినట్టు చేయమాకన్నమాట. వేషధారి ఏం చేస్తుంటాడంటే, ఉపవాసం చేస్తున్నట్టు, భక్తిని కనపరుస్తున్నట్టు, దేవుడు ఖచ్చితంగా దీన్ని దృష్టిస్తాడు అన్నట్టుగాను వేషధారిగా చేయటం కోసం కొన్ని వేషాలు వేసేటువంటి పరిస్థితి ఉంటుంది.
ఆ వేషం వేయటంలో ఆనాడు ఉన్నటువంటి పద్ధతి ఏంటంటే బట్టలు చించేసుకుంటారంట. బట్టలు చించేసుకొని ఉపవాసము ఉంటున్నామని ప్రకటన చేసి సమాజం అందరూ కలిసి ఉపవాసం ఉంటున్నప్పటికీ ఆ ఉపవాసం నేను మెచ్చేది కాదని అన్నాడు. బట్టలు చించుకోవటము దేనికి సూచన అయి ఉంటుంది అంటే తేరని దుఃఖాన్ని చూపిస్తూ ఉంటుంది. వస్త్రములు చించి వేసుకోవటం అనేకమైన సందర్భాల్లో యూదుల యొక్క జీవితాల్లో ఇది అబ్రహాం యొక్క సంతానంలో సంభవించినటువంటి కార్యం. ఇది ఒకటి ఆదికాండం 37వ అధ్యాయంలో బట్టలు చించేసుకునేటువంటి తీవ్రమైనటువంటి దుఃఖం, అంటే తమ జీవితాల్లో ఊహించినటువంటి నష్టము పరిణామము ఎదురైనప్పుడు మనుషులు ఏం చేస్తుంటారంటే తమ బట్టలు చించేస్తారు. ఆదికాండం 37వ అధ్యాయంలో తమ తమ్ముడైనటువంటి యోసేపును చంపేశారనేటువంటి అభిప్రాయం కలిగిన వాడై రూబేను ఈ పని చేస్తాడు. ఆదికాండం 37వ అధ్యాయంలో 26వ వచనం నుంచి చదువుదాం. ఆదికాండం 37వ అధ్యాయం 26వ వచనంలో యోసేపును పట్టుకొని కొట్టి ఒక నీరు లేనటువంటి బావిలో పడేసి అతని విషయంలో పగపట్టి ప్రవర్తిస్తున్నటువంటి సమయంలో ఒకవేళ తన తమ్ముడిని చంపేస్తారేమనేటువంటి ఆలోచన కలిగినటువంటి రూబేను ఒక సలహా చెప్తాడు. ఆ విషయాన్ని మనం చదువుదాం. 26వ వచనం చదివితే, అప్పుడు యోధా, మనము మన సహోదరుని చంపి వాని ప్రాణమును దాచిపెట్టినందువలన ఏమి ప్రయోజనం, చంపేస్తే ఏం ప్రయోజనం అని అనుకున్నారు. కాబట్టి ఒక బావిలో పడేస్తారు, ఆ తర్వాత అతన్ని అమ్మేస్తారు. ఈ విషయాన్ని ఎరగనటువంటి రూబేను 29వ వచనంలో రూబేను ఆ గుంటకు తిరిగి వచ్చినప్పుడు యోసేపు గుంటలో లేకపోగా అతడు తన బట్టలు చించుకొని తన సహోదరుల వద్దకు తిరిగి వెళ్ళి, చిన్నవాడు లేడే, తమ్ముడు లేడు, గుంటలో పడవేయబడినటువంటి తమ్ముడు లేడు, బట్టలు చించేసుకున్నాడంట. తన రక్త సంబంధి లేడని, తన తోబుట్టు లేడని బట్టలు చించేసుకున్నటువంటి పరిస్థితి. అంటే ఒక తీవ్రమైనటువంటి సంతాపము దుఃఖమునకు సూచనగా బట్టలు చించి వేసుకోవటం అనేటువంటి ఒక స్థితి యోధా జనుల్లో మనకు కనబడతా ఉంటుంటుంది. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయంలో యోప్తా కుమార్తె అయినటువంటి ఆమె ఎదురుగా వచ్చినప్పుడు, తనకు ఏకైక కుమార్తెగా యోప్తాకి ఒక కుమార్తె ఉంది. ఆమె తనకు ఎదురుగా వచ్చినప్పుడు తాను మొక్కుకున్న దానిని బట్టి తన బిడ్డను కానీ ఎదురుగా వచ్చినా సరే దానిని దహన బలిగా అర్పిస్తున్నాడు. కాబట్టి యోప్తా ఎదురుగా వస్తుంది. ఆ సమయంలో తాను మాట్లాడుతున్నప్పుడు ఎలాగో జరుగుతుంది. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 34వ వచనంలో యోప్తా మిస్పాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురుతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతను ఎదుర్కొనెను. ఆమె గాక అతనికి మగ సంతానమే కానీ ఆడ సంతానమే కానీ లేదు. కాబట్టి అతడు ఆమెను చూసి తన బట్టలను చించేసుకుంది. 2 యోప్తా పని చేశాడు. 11వ అధ్యాయం 34వ వచనం అనుకుంటా, 34వ వచనం నుంచి మనం కిందకి చదువుతున్నప్పుడు, దావీదు సౌలు యోనాతాను యొక్క మరణాన్ని విన్నప్పుడు తన బట్టలు చించేసుకున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంటుంది. ఇవన్నీ ఎందుకు చూస్తున్నామంటే అత్యంత దుఃఖకరమైన విచారకరమైనటువంటి పరిస్థితులు సంభవించినప్పుడు వస్త్రములు చించేసుకోవటం అనేటువంటి ఒక అలవాటు ఉంది. 3వది దావీదు సమూయేలు 2వ గ్రంథము 1వ అధ్యాయం 11వ వచనంలో సౌలు అతని కుమారులు చనిపోయారనేటువంటి వార్త విన్నప్పుడు చదువుతాం గ్రంథంలో. సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనంలో దావీదు ఆ వార్త విని తన వస్త్రములు చించుకొనెను. కాబట్టి వస్త్రములు చించుకోవటం యోబు గ్రంథం 1వ అధ్యాయంలో కూడా ఈ సంగతులు మనకు కనబడతా ఉంటుంటాయి. తన బిడ్డలను పోగొట్టుకున్నటువంటి యోబు వస్త్రములు చించుకున్నవాడై ఉంటాడు. వస్త్రాలను చించుకోవటం ఒకటి, తన తమ్ముడైనటువంటి చిన్నవాడు లేడని రూబేను వస్త్రాలు చించుకున్నాడు. తనకు ఏకైక కుమార్తెను దేవునికి అర్పించాలి అనేటువంటి అభిప్రాయంతో యోప్తా వస్త్రాలు చించేసుకున్నాడు. సౌలు యోనాతాను అనేటువంటి వారు చనిపోయినటువంటి వార్త విన్నప్పుడు దావీదు వస్త్రాలను చించేసుకున్నాడు.
తన కుమారులు అందరూ కుమార్తెలందరూ చనిపోయినటువంటి వార్త విన్నటువంటి యోబు వస్త్రాలను చించేసుకున్నాడు. ఇప్పుడేం మాట్లాడుతున్నాడంటే ఉపవాసం చేసేవాడు పైకి కనిపించేటువంటి ఆ రూపాన్ని కాదు, అంతరంగాన్ని చించు అని అన్నాడు. దేహం మీద ఉన్నటువంటి వస్త్రాన్ని చించి ఉపవాసం చేయటం అనేది అంగీకరించబడేది కాదు. లోపల హృదయాన్ని చించేసి దేవుని ఎదుట ఉపవాసం చేస్తే అంగీకరించబడిద్ది. యోవేలు గ్రంథంలో సంగతులు రాయబడి ఉన్నాయి. యోవేలు గ్రంథంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి. అందువలన ఉపవాసం అనేది బాహ్యంగా కనిపించే ఆచారం కాదు. ఇది బాహ్యంగా కనిపించే ఆచారం అంగీకరించేవాడు కాదు దేవుడు. వస్త్రాలు చించేసుకున్నారంట. ఒకవేళ మీరు కూడా అవును అయ్యో మా జీవనం పోగొట్టుకున్నాం, వేసినటువంటి పంటని గొంగల పురుగులు, మిడతలు, పసర పురుగులు, చీడ పురుగులు తినేస్తున్నాయి కాబట్టి మేము మారు మనసు పొందుతాం, పశ్చాత్తాపం పొందుతాం, ఈ దుఃఖాన్ని మేము వెళ్ళపుచ్చుతాం అని చెప్పేసి తమ వస్త్రాలను చించేసి పరిగణలోకి రాదు. ఇప్పుడు దేవుడు అంగీకరించేటువంటి ఉపవాసం ఏదై ఉంటుందంటే నీ హృదయాన్ని చించటం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో 2వ అధ్యాయము 14వ వచనం నుంచి చదువుతున్నాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనంలో 13 నుంచి చదువుతాం. దయతో మన్నించండి. 13 నుంచి, తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని, వస్త్రాలు చించుకునే పరిస్థితులు ఉన్నాయి. వేదన కలిగినటువంటి పరిస్థితుల్లో వస్త్రాలను చించుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కూడా మేము వస్త్రాలను చించేసుకొని మా విచారాన్ని, మా దుఃఖాన్ని దేవుని ఎదుట వెళ్ళకక్కుతామంటే నీ వస్త్రాలు చించేసుకునే చూడట్లా. ఇప్పుడు దేవుడు నీ హృదయాన్ని చించడం కావాలంటున్నాడు. హృదయాలను చించుకొని అంట. అద్భుతమైనటువంటి పదాన్ని వాడాడు. వస్త్రాన్ని చించటం అనేది సులువైనటువంటి సంగతి. విచారం కలిగింది, బాధ కలిగింది. మనుషుడు ఏం చేస్తుంటాడంటే ఆ ఉక్రోషంలో, ఆవేశంలో తన వస్త్రాన్ని చించేస్తాడు. నీ హృదయాన్ని చించటం, ఇది కదా దేవుడు కోరుకుంటున్నటువంటి ఉపవాసము. హృదయాన్ని చించితే ఏం జరుగుతుంది? తాను చేయనుద్దేశించినటువంటి కీడు చేయటం మాని దేవుడు పశ్చాత్తాప్తుడై, వాస్తవంగా దేవుడు పశ్చాత్తాపపడాల్సిన అవసరంలా, అయ్యో అనవసరంగా నిర్ణయం తీసుకున్నానే అని వెనక్కి ఆలోచన చేసేవాడు కాదు దేవుడు. కానీ నీ హృదయాన్ని చించుకున్న దాన్ని బట్టి తిరుగుతాడంట. మార్చేద్దాం నిర్ణయాన్ని అని. ఎలాగునా కింద భాగంలో మనం చదివితే, ఒకవేళ ఆయన మనసు తిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును, అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? ఆయన మార్చుకుంటాడు. మనుషుడు బ్రతిమలాడుకుంటే మార్చుకుంటాడు, మార్చుకోడని ఎవడు చెప్పగలడు? దీవెనగా అనుగ్రహించగలడని ఎవడు చెప్పగలడు? ప్రవక్త వేస్తున్నటువంటి ప్రశ్న దేవుని పక్షంగా. నీ వస్త్రాన్ని కాకోకుండా హృదయాన్ని చించుకుని ఆయన వైపు తిరిగితే ఆయన అనుగ్రహించడని ఎవడు చెప్పగలడు? అయితే ఒక మాట, ఉపవాసం చేసేటప్పుడు వీళ్ళని వాళ్ళని మినహాయించి ఉపవాసం చేయగలిగినటువంటి వారు మాత్రమే ఉపవాసం చేదురు కానీ రెండని కొంతమందిని మాత్రమే ప్రత్యేకపరిచి ఉపవాసం చేసావనుకో, అది పరిగణలోనికి రాదు అని అంటున్నాడు. ఎవరెవరు రావాలి ఉపవాసం చేయటానికి? కింద భాగంలో మనం చదివితే 15వ వచనంలో, సియోనులో బాకా ఊదుడి. ఈ బాకా యుద్ధానికి సంబంధించింది కాదు. యుద్ధానికి బోర్లు వస్తారు, విజయానికి సంబంధించినటువంటి బోర్లు వస్తారు. యుద్ధ సమయానికి ఒక బోర, విజయం సంపాదించుకున్నామని దాన్ని చాటుకోవటానికి ఒక బోర. ఇప్పుడు ఊదబడుతున్నటువంటి బాకానాదము యుద్ధ సన్నద్ధానికి కాదు, మానవ బ్రతుకులు మార్చుకోవటానికి ఊదవలసినటువంటి బోర. ఈ బోర ఊదినప్పుడు ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము నియమించి ప్రకటన చేయడి, జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపుడి. చదువుతాం ఇప్పుడు ఎవరెవరు పాటించాలో. ఉపవాసం అంటే మనుషులకు లెక్కలేదు, అసలు అది మనకు సంబంధించింది కాదని ఒకళ్ళు,
ఈ వయసులో మేము ఏం చేస్తామని ఒకరు, ఇంకా వాళ్ళు కూడానా, వాళ్ళకి అవసరం లేదని కొంతమందిని మినహాయించేటువంటి కొందరు. ఆనాడు ఉన్నటువంటి ప్రజలను దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, ఒకటి, దానిలో పాల్గొనవలసినటువంటి వారిలో ఉపవాస దినము ప్రతిష్ఠించబడినప్పుడు పాల్గొనవలసినటువంటి వారిలో పెద్దలు ఉన్నారు. 2, ఎవరు? పెద్దలను ఉన్నారు, చిన్నవారు ఉన్నారు. 3, పాలు తాగే బిడ్డలు. పాలు తాగే బిడ్డలు కూడానే. 4, ఇంకెవరు? పెండ్లి కుమారుడు ఉన్నాడు, పెండ్లి కుమార్తె ఉన్నది, యాజకులు ఉంటారు. ఎవరు దిగాల? అంతఃపురంలో పెళ్లి చేసుకున్నటువంటి ఆ పెళ్లి కుమారుడు దిగి రావాలా? అయ్యా, మా ఇంట్లో పెళ్ళైంది, మమ్మల్ని మినహాయించండి. మా ఇంట్లో పసిబిడ్డలు ఉన్నారు, పాలు తాగేటువంటి పసిబిడ్డలు ఉన్నారు, వాళ్ళని మినహాయించండి. మా ఇంట్లో వయసులో పెద్దవారైనటువంటి వృద్ధులు ఉన్నారు, వారిని మినహాయించండి. మినహాయింపు ఎవ్వరికీ లేదు. బ్రతిమలాడుకోవాలనుకుంటే పద్ధతి ఇది అని అన్నాడు. తాను చేయను ఉద్దేశించినటువంటి కీడును దేవుడు మానుకోవాలనుకుంటే దిగి రావాలా? వయసుతో వ్యత్యాసం లేకోకుండా చూపించినటువంటి సంగతి. 2, నీ ఇంటిలో శుభకార్యం జరిగిందో, పెండ్లి కుమార్తె ఉందో, పెండ్లి కుమారుడు ఉన్నాడో, ఇది కాదు సంగతి, దిగి రావాలా? పాలు తాగుతున్నటువంటి బిడ్డలను సైతము తన సమ్ముఖానికి తీసుకొచ్చి ప్రతిష్ఠించబడినటువంటి ఈ ఉపవాసంలో పాలు పొందుకుంటేనే తప్ప తను చేయను ఉద్దేశించినటువంటి కీడు మానుకోవటానికి కుదరదని అన్నాడు. ఉపవాసము దినమును ప్రతిష్ఠించుడి దేవుడు కోరాడు ఒక రోజున. ఏం చేయగలదు ఆ ఉపవాసము? కింద భాగాలు మనం చదివినప్పుడు 18వ వచనంలో, కింద భాగం 18వ వచనం మనం చదివితే, అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పూని తన జనుల ఎడల జాలి చేసుకొనును. తన జనుల ఎడల జాలి చేసుకున్నంట మనసు మార్చుకుంటాడు. బ్రతిమలాడుకున్నావు కాబట్టి మనసు మార్చుకుంటాడు. బట్టలను కాకోకుండా హృదయాన్ని చించుకున్నావు కాబట్టి మనసు మార్చుకుంటాడు. వేషధారిగా కాదు ఈ రోజున చేసేది ఉపవాసం అంటే. ఏదో బయటికి కనిపించేలాగా, అందరికీ కనపడేలాగా ఇది కాదు ఉపవాసం అంటే. నీ దేవుని బ్రతిమలాడుకునేటువంటి పని ఇది. దేవుడు చేయను ఉద్దేశించినటువంటి కీడు నుంచి సైతము దేవుని యొక్క మనసును మార్చగలిగేలాగా నీ హృదయాన్ని చించితే. ఏం పదవాడుకు వాడాడో గ్రంథంలో, బట్టలను కాదంట చించేది, హృదయాన్ని చించటం. అది ఎలాగ చినిగిద్ది? ఏమి చేస్తే చినిగినట్టు హృదయం? హృదయాన్ని చించటం అనే సంగతి తెలుసా? ఎప్పుడన్నా చించారా? వస్త్రాలే చించం మనం, దుఃఖంలో ఉన్న వాళ్ళైతే చించారు. రూబేన్ ఒకడు, యాప్తా ఒకడు, దావీదు ఒకడు, ఆయా పరిస్థితుల్లో యోబు ఒకడు, కొన్ని సందర్భాల్లో యెహోషువ ఒకడు. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం చదివితే హాయి పట్టణం మీద అపజయం పొందిన దానిని బట్టి యెహోషువ ఒకడు. ఆయా పరిస్థితుల్లో తమ వస్త్రాలను చించేసుకున్నటువంటి రాజులు ఉన్నారు, చక్రవర్తులు ఉన్నారు, సామాన్యులు ఉన్నారు. దుఃఖము నివారణ కానిటువంటి పరిస్థితులు తమ వస్త్రాలను చించుకున్న వారు ఉన్నారు. కానీ హృదయాన్ని చించుకున్నటువంటి మనుషులు కావాలి దేవునికి. నీ అంతరంగంలో ఉన్నటువంటి నీ హృదయము చేల్చబట్టం కావాలని కోరుకుంటున్నాడు. యెషయా గ్రంథంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి. 57వ అధ్యాయము 15వ వచనంలో ఈ సంగతి చదివి మనం ముగించేపోతాం. అందువలన కొన్ని దినాల నుంచి మనం ఆలోచన చేస్తుంది ఏంటంటేను, లోకమందు ఉపవాస ప్రార్థనలు, ఉపవాస దినములు, శ్రమల దినాలు అనేటువంటి ఒక వాడుక లోకంలో ఉంది. దాన్ని చూసి సత్యాన్ని ఎరిగినటువంటి ప్రభు యొక్క సంఘం ఏమంటుందంటే, వాళ్ళు ఏదో ట్రెడిషనల్ ఆచారము ఏదో చేస్తున్నారని వారి మీద ఒక నిందేస్తున్నారు. కానీ అసలు ఉపవాసం అనేటువంటి సంగతి మనకు సంబంధించిందా కాదనేటువంటి ఆలోచన లేదు. ఇది లోపం ప్రభు సంఘాల్లో.
ఉపవాస పండుగలను చేసేవారు ఉన్నారు బయట, ప్రభు సంఘానికి వెలుపల ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థనలను చెప్పుకొని పాటించేవారు ఉన్నారు. కానీ క్రీస్తు ప్రభు యొక్క సంఘాల్లో ఈ ప్రకటన జరగటం అనేది చాలా రేర్. ఎందుకంటే అసలు ఉపవాసం అనేది మనకు అవసరం లేదనేది ఒక ఫీలింగు, అయినా దానికి అంత విలువ ఉందా అనేటువంటి ఒక ఫీలింగ్. ఇది మానుకోవాలి ప్రభు సంఘం. ఇది లోపం క్రీస్తు ప్రభు యొక్క సంఘాల్లో. దయతో గమనించండి. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది. 57:15 నుంచి చదువుతాము. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడును, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జింప చేయుటకును, వినయము గల వారి యొద్దను దేన మనసు గల వారి యొద్దను నివసించుచున్నారు. నీ విధేయత, విరిగి నలిగినటువంటి మనసు, కీర్తనల గ్రంథంలో రాయబడినటువంటి సంగతి. విరిగి నలిగినటువంటి మనసు కలిగినటువంటి ప్రజల మధ్య తాను నివసించాలని కోరుకుంటుంటాడు. యెషయా గ్రంథము 57వ అధ్యాయం ఇప్పుడు మనం చదివినటువంటి సంగతి. 57 వచనం ఎంత? 15వ వచనం నుంచి మనం చదివినటువంటి సంగతి అది. విరిగి నలిగినటువంటి మనసు, వినయం కలిగినటువంటి మనసు, దేన మనసు. నీ హృదయాన్ని చించుతావా? ఎన్ని మార్లు నీ హృదయాన్ని చించేసినటువంటి అనుభవం నీకుంది? వారికనే పైన కనపడటమేనా దేవుని ఎదుట? హృదయాన్ని చించుకున్నట్టుగా కనపడటం ఏదన్నా ఉందా? హృదయం చించుకున్నటువంటి బ్రతికి ఎలాగ ఉంటుంది? దేవుని ఎదుట వస్త్రములు చించేసుకున్నటువంటి మనుషులు కనపడినట్టుగా హృదయాన్ని చించేసుకున్నవాడు ఎలాగుంటాడు? దేవుని చిత్తమైతే మరిన్ని సంగతులు వచ్చే వారం ఆలోచించేపోతాం. నీ హృదయము చించబడిందా? ఎప్పుడైనా చించేసినటువంటి అనుభవ జీవితం ఉందా? ఏం చేయగలదు ఉపవాసము? భక్తిలో ఉపవాసం యొక్క పాత్ర ఏంటి? దాన్ని గ్రహించట్లేదు మనుషులు. భక్తిలో ఉపవాసం యొక్క పాత్ర ఏంటంటే అది దేవుని బ్రతిమలాడుకోవటానికి చేసేటువంటి మొట్టమొదటి ప్రయత్నం. అది దేవుని బ్రతిమలాడుకోవటం. దేవుని బ్రతిమలాడుకుంటే ఏం జరుగుతుంది? లోకసువార్త 18వ అధ్యాయంలో మనం సంగతులు చదివచ్చాం. కఠినస్తుడే తన హృదయాన్ని మార్చుకుంటే మేలు చేసేటువంటి దేవుడు తను బ్రతిమలాడుకుంటున్నటువంటి వారిని త్రోసేస్తాడా? ప్రశ్న. తనకు ఏదైతే కావాలని బ్రతిమలాడుకుంటున్నాడో, ఏ విషయం అయితే తను గోజాడుకుంటుంటాడో, ఏ మేలు పొందుకోవాలని, ఏ పరిస్థితి మార్చుకోవాలని తను దేవుని సమీపించి బ్రతిమలాడుకుంటుంటాడో, వారు బ్రతిమలాడుకున్న దాన్ని బట్టి దేవుడు దాన్ని ఆలకిస్తాడు ఖచ్చితంగా. ఆ క్రమంలో మనం ఆలోచన చేసింది ఏంటంటే, బట్టలు చించుకోవటం కాదు, హృదయాన్ని చించుకొని దేవుని వైపు తిరిగి అంతరంగంలో ఉన్నటువంటి ప్రతివాడు దిగాల. అంతఃపురంలో ఉన్నటువంటి పెండ్లి కుమారుడైనా, పాలు తాగుతున్నటువంటి పసిబిడ్డైనా, వయసులో పెద్దవాడైనటువంటి వాడైనా, ఎవరైనా సరే ఆ కార్యక్రమంలో పాలు పొందుకుంటే వారు మేలు పొందుకుంటారని అన్నాడు. అది వారికి దీవెన కలుగుతుంది అని అన్నాడు. జాలు చేసుకుంటాడు అని అన్నాడు గ్రంథంలో. అందువల్ల ఉపవాసం యొక్క పాత్ర ఏంటి? భక్తి జీవితంలో ఏం గ్రహించగలుగుతున్నాము? ఉపవాసం చేస్తే ఏం సాధించగలము? ఒకటి, దేవుని బ్రతిమాలుకొని మన పరిస్థితులను మార్చుకోవచ్చు. మార్చలేని పరిస్థితులు మార్చడానికి దేవుడు ఒక అవకాశాన్ని, వెసులుబాటుని కల్పించాడు ఆ రోజున. ఇప్పుడైనా అని అన్నాడు. ఇప్పుడైనా అంటే ఆల్రెడీ ఆల్మోస్ట్ జరగాల్సినంత నష్టం జరిగిపోయినా అయినా పర్లా, ఇప్పటికైనా మనసు మార్చుకొని పశ్చాత్తాపడి బట్టలు కాకోకుండా హృదయాన్ని చించుకొని నా వైపు తిరిగితే చేయబోతున్నటువంటి కీడు మానేసి మేలు చేస్తా. మేలు అనుభవించాలనుకుంటే చేస్తారు ఈ పని. పర్లేదు, క్యాజువల్, మరి అంత ఉపవాసం చేసే అంత భక్తి అయితే కాదులే, కానీ మాకు కూడా ఇష్టమే దేవుడు అనుకుంటే చేసేది ఏం లేదు. సాదాగా అలాగ వచ్చేయచ్చు, అలాగ వెళ్ళిపోవచ్చు, అంతే కదండి. క్యాజువాలిటీ అంటే ప్రత్యేకమైనటువంటి ఒక శ్రద్ధ, భక్తిలో ఒక సాధకం చేయటం అనేటువంటి దాన్ని అవలంబించుకోకపోతే దేవుడు కూడా అలాగే ఉంటాడు మనతో. ఏదో వస్తుంటారు వెళ్ళిపోతుంటారు అనుకుంటాడు, కానీ తమ హృదయాన్ని చించేసుకునేటువంటి పరిస్థితుల్లో తిరిగితే ఖచ్చితంగా దేవుడు దాన్ని దృష్టిస్తాడు.
అలాంటి ఒక గొప్ప విశ్వాసము స్థానిక సంఘాల్లో ప్రభునందు దేవుని యందు విశ్వాసాన్ని చాటుకోవాల్సినటువంటి కార్యాలు ఉన్నాయి. భక్తిలో లోపం కలిగి ఉంటే ఆ లోపాన్ని మనం సరి చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. ప్రభు సంఘాల్లో ఇది కొదువై ఉంది. ఆయా స్థలాల్లో పట్టించుకోరు, అది మనకు అనుకోరు, లేదు మనం చేసేది అనుకోరు, ఏదో తాము అనుకున్న దాన్ని జరిగించుకుంటూ పోతుంటారు. కానీ పట్టించుకోవాల్సినటువంటి ప్రాథమికమైనటువంటి విషయాల్లో ఇది ఒకటి ఉంది. మీ జీవితాల్లో అది నెరవేర్చబడాలని నేను కోరుకుంటున్నా. పరిచయుడు వారానికి ఎన్ని రోజులు మరి మనం ఎన్ని రోజులు? మేము 4 రోజులు అంటారా? మీ ఇష్టం. అది చూపించండి, మీ భక్తిని దేవుని ఎదుట కనపరచండి. పరిచయుల నీతి కంటేనో శాస్త్రుల నీతి కంటేనో సహజంగా ఏం చెప్తుంటారంటే పరిచయుల గురించి మాట్లాడేటప్పుడు వారి నీతి కంటే మన నీతి ఎక్కువ ఉండాలని. వాళ్ళు 10% ఇస్తారు, మనం 10 పైన ఇవ్వాలి, వారి నీతి కంటే ఎక్కువ అని చెప్తారు. వాళ్ళు 2 రోజులు ఉపవాసం చేస్తారు, మనం 4 రోజులు ఉపవాసం చేయాలని మాత్రం ఎక్కడ చెప్పరు. అలాగుంది పరిస్థితి. ఏం చేస్తారో ఎలా చేస్తారో దేవుడు అద్భుతమైనటువంటి ఒక మార్గం చూపించాడు. ఆయనే చెప్పాడు ప్రవక్తని పిలిచి, ఒక మార్గం ఉంది, కావాలంటే ఉపయోగించుకో అని అన్నాడు. ఏంటా మార్గం? కీడు తొలగిపోవాలనుకుంటే హృదయాన్ని చించుకొని ఆయన ఎదుట నిలబడు. కన్నీళ్ళు పెట్టుకొని దుఃఖపడి ఆయన ఎదుట నిలబడితే మేలు పొందుకుంటాం అని అన్నాడు. అలాంటి ఒక గొప్ప అవకాశము మనం సద్వినియోగం చేసుకోవాలని. మన జీవితంలో ఎన్నెన్నో కష్టమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. దేవుని యొక్క సహాయం కోసం ఎదురు చూసినటువంటి ఎన్నో పరిస్థితులు ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క దానికోసం ఎదురు చూస్తున్నాం. నిజంగా వివాహమైనటువంటి వారు, వివాహం చేసుకోవాలనుకుంటున్నటువంటి వారు, వివాహ దాంపత్య జీవితాన్ని గడుపుతున్నటువంటి ఈ జీవన కుటుంబంలో ఎన్నెన్నో పరిస్థితుల్లో దేవుని యొక్క సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాం. కానీ దేవుడు సహాయం చేయటానికి మన నుంచి ఏం ఆశిస్తున్నాడు అనేది ఎరిగి చేస్తే ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుంది. ఆ ఫలాలు పొందేలాగే మన జీవితాలు మార్చుకోవాలని మీకు ప్రేమతో మనవి చేస్తూ ముగించేస్తున్నాను. అందరికీ వందనాలు.